Welcome to our channel, Trendy Kid Zone. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 8th ఎక్స్పెరిమెంట్ లోకి వచ్చేసాం. ఇప్పుడు 7th ఎక్స్పెరిమెంట్ లో చేసింది ఇప్పుడు సేమ్ యాసిడ్ చేసి మళ్ళీ 8th ఎక్స్పెరిమెంట్ లో ఆ సొల్యూషన్ ని బట్టి మనము ఆ వాటర్ ని పర్పుల్ కలర్ లాగా ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కప్ 1, కప్ 2, టేబుల్ స్పూన్, స్మాల్ బీకర్, oil, 10 ml water, baking soda, butterfly pea powder, citric acid, water, injection and test tube. These are the things. Okay, 10 ml water ni ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఒక 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ వేద్దాం. ఆయిల్ 10 ml ఆయిల్ ని టెస్ట్ ట్యూబ్ లో పోస్తున్నాం. టెస్ట్ ట్యూబ్ షేక్ చేస్తే మనకి యాసిడ్ 7th ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కప్ 1, కప్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు 10 ml వాటర్ వేసుకున్నాను. ml వాటర్ ని కప్ 1 లో వేసుకున్నాను. ఇప్పుడు 10 ml వాటర్ ని మళ్ళీ కప్ 2 లో వేసుకుంటున్నా. ఓకే కప్ 1 లో మనము హాఫ్ స్పూన్ బటర్ఫ్లై పీ పౌడర్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ కప్ లో బేకింగ్ సోడా వేద్దాం. ఇది 1 స్పూన్ వేద్దాం. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ లో మనము 7th ఎక్స్పెరిమెంట్ లో వచ్చిన టెస్ట్ ట్యూబ్ సొల్యూషన్ లో కప్ 1 ఇందులో వేద్దాం. పర్పు కలర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు కప్ 2 లో వాటర్ ఇంకా బేకింగ్ సోడా కలిసిన సొల్యూషన్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ లో వేద్దాం. ఇందులో బబుల్స్ వచ్చాయి, పింక్ బబుల్స్ వచ్చాయి ఇందులో. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం వేద్దాం. వావ్, ఇప్పుడు మళ్ళీ బబుల్స్ వచ్చాయి. అక్క, 8th experiment successful. Thanks for watching Trendy Kid Zone. Please like, share, subscribe.